రాజకీయాల ముసుగులో కొందరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కంచె గచ్చిబౌలి భూములు అభివృద్ధి చేసి 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సంకల్పిస్తే కోర్టులతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వదని ప్రశ్నించారు సీఎం. మెట్రో మూసీకి చాలాసార్లు విజ్ఞప్తులు చేశామని ఎందుకు పర్మిషన్ ఇవ్వరని అడిగారు. భావితరాలు జీవించేలా సిటీ అభివృద్ధికి ముందుకు వెళ్తున్నామన్నారు. ఓఆర్ఆర్ కొండాపూర్ మధ్యలో పీజీఆర్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన సీఎం కేంద్రం బీఆర్ఎస్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుపై మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీజేపీకి తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇస్తే మోదీ తెలంగాణకి ఏమిచ్చారని ప్రశ్నించారు సీఎం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓఆర్ఆర్ కొండాపూర్ మధ్య పీజేఆర్ ఫ్లైఓవర్ను ప్రారంభించారు. మెట్రో ఫేజ్ 2కి కేంద్రం ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదన్నారు. మూసీ మెట్రో పూర్తయితే హైదరాబాద్ ప్రపంచ నగరంగా మారుతుందని చెప్పారు. తమ విజ్ఞప్తులను కేంద్రం ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు. దీనికి బీజేపీ రాష్ట్ర నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం. మోడీ గారి నుంచి మేము ఇది తెచ్చినామని కిషన్ రెడ్డి గారు మీరు ఒక్క మాట చెప్పండి, గుండెల మీద చేసుకొని. మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు, మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది. ఎందుకు ఈ వివక్ష? మా మెట్రో మాకు ఇవ్వండి, మా మూసి మాకు ఇవ్వండి, మా రీజనల్ రింగ్ రోడ్ మాకు ఇవ్వండి. ఈ 3 ఇస్తే మా నగరం ప్రపంచంతోనే పోటీ పడుతుంది. హైదరాబాద్ సిటీ ప్రపంచంతో పోటీ పడేలా చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీలో 25 ఏళ్లు పీజేఆర్ శకం నడిచిందని చెప్పారు. ఆయన సేవలకు గుర్తింపుగానే ఫ్లైఓవర్కు పీజేఆర్ పేరు పెట్టడం సంతోషాన్ని ఇస్తుందన్నారు. దేశ విదేశాలు తిరిగి రాష్ట్రానికి 2 లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తే దాన్ని బీఆర్ఎస్ అడ్డుకుందని ఫైర్ అయ్యారు. కబ్జాలపై హైడ్రాతో ఉక్కుపాదం మోపామన్నారు రేవంత్. ఎన్ కన్వెన్షన్లో 2 ఎకరాలను నాగార్జున స్వయంగా ప్రభుత్వానికి అప్పగించి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారని చెప్పారు సీఎం. ఎవరు అడ్డుపడ్డా కూడా అడ్డంకులను తొలగించుకుంటాం. దాదాపుగా 2,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇవాళ సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు. 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకొచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. బడ్జెట్లో 10,000 కోట్లు జీహెచ్ఎంసీకి కేటాయించి ముందుకెళ్తున్నామన్నారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. సిటీ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతుందని ఆరోపించారు. గ్రేటర్ సిటీలో మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉందని, అందుకోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. మేము మళ్ళొక్కసారి పోతాం, ఎన్ని మార్లు అంటే అన్ని మార్లు ముఖ్యమంత్రి గారు మరి మేము కానీ తప్పకుండా పోయి మెట్రో రైలుకు సంబంధించిన 2వ దశ తెలంగాణ మన దేశంలోనే ఉంది, మాకు కూడా వేరే ఇతర నగరాలకు ఇస్తా ఉన్నట్టు మాకు కూడా 2వ దశ 3వ దశ మెట్రో రైల్ని తప్పకుండా నిధులు ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యాచరణ తీసుకుంటామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ క్లస్టర్లుగా విభజించి సిటీని అభివృద్ధి చేస్తున్నామన్నారు పొన్నం ప్రభాకర్. కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ప్రజలు ఉపయోగించాలని కోరారు. సిటీలో ఏ మూలకైనా బస్సులు కావాలని వినతి పత్రాలు ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఢిల్లీ ఏ విధంగా అయితే పొల్యూషన్ బారిన పడ్డదో అటువంటి పరిస్థితి హైదరాబాద్ లో రాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ను ఎంకరేజ్ చేయాలని ఎలక్ట్రిక్ బస్సులను ఆధారం చేసుకొని త్వరలోనే 2,800 బస్సుల్ని హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అంశం కానీ పొల్యూషన్ రహితమైనటువంటి హైదరాబాద్ ఉండాలనే ఆలోచనతోటి పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభంతో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ రూట్లో వాహనాల రద్దీ తగ్గనుంది. ఈ ఫ్లైఓవర్ను 182.75 కోట్ల రూపాయలతో నిర్మించారు. 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో 6 లైన్లతో ఫ్లైఓవర్ను నిర్మించారు. ఇది ఇప్పటికే ఉన్న 2 ఫ్లైఓవర్లపై నిర్మించిన 3rd లెవెల్ ఫ్లైఓవర్. కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉండగా ఇప్పుడు దానిపై ఫేజ్ 2 ఫ్లైఓవర్ నిర్మించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మాదాపూర్, శంషాబాద్ వెళ్లేందుకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ కాగా దీనికి పీజేఆర్ ఫ్లైఓవర్గా పేరు పెట్టారు. దేశాభివృద్ధిలో మాజీ ప్రధాని పీవీ పాత్ర చిరస్మరణీయమన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీవీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు సీఎం. జూబ్లీహిల్స్లోని నివాసంలో పీవీ ఫోటోకి పూలు వేసి అంజలి ఘటించారు. దేశ ప్రగతిలో పీవీ విశిష్ట సేవలను కొనియాడారు. దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడంలో ఆయన పాత్ర ఎనలేనిదని చెప్పారు ముఖ్యమంత్రి.